హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. చూడండి, ఈ కాపీ ట్రేడింగ్ ద్వారా చాలామంది మోసపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఒక్కొక్కరు కూడా నాతో చాలామంది చాటింగ్ అనేటువంటి చేస్తున్నారు. ఇప్పటికీ 11 మంది నాతో చాటింగ్ చేయడం అనేటువంటిది జరిగింది. వాళ్ళలో పాపం చాలా డబ్బులను కూడబెట్టుకొని 5 సంవత్సరాల నుంచి జాగ్రత్త చేసుకొని ఆ డబ్బు మొత్తం ఈ రోజున 5 సంవత్సరాలు పడే కష్టం మొత్తం కూడా నాశనం అయిపోతే అటువంటి వ్యక్తుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి ఆలోచించండి. సో ఇక్కడ నేను మీకు వారు చెప్పినటువంటి దాన్ని అంతా కూడా చెప్తాను. చూడండి, గుడ్ మార్నింగ్ సార్. ఆయన చెప్పారు, మోసపోయాను సార్. వాడు మా మీద పగబట్టి ట్రేడ్ చేస్తున్నట్టు ఉంది సార్. పైగా ఈరోజు టెలిగ్రామ్లో కొటేషన్లో రాశాడు సార్, కష్టపడేవాడే ధనవంతుడు అవ్వాలంటే రోజు కూలీ అందరికంటే రిచ్ అవ్వాలి. కానీ ఇక్కడ ధనవంతులు, వ్యాపారస్తులు, ఇన్వెస్టర్లు రిచ్ అవుతున్నారు సార్. అంటే ధనవంతులు అవ్వాలంటే కేవలం పని మాత్రమే కాదు, మైండ్ సెట్ కూడా ఇంపార్టెంట్. అది మీకు మాత్రమే సాధ్యం. లేబర్ మైండ్ సెట్ ఈరోజు మాత్రమే ఆలోచిస్తాడు, కానీ ఇన్వెస్టర్స్ మైండ్ సెట్ రేపటి గురించి కూడా ఆలోచిస్తాడు. అందుకే బాడీతో పనిచేసేవాడు లేబర్ అవుతాడు, బ్రెయిన్తో పనిచేసేవాడు లీడర్ అవుతాడు. వీళ్ళు బ్రెయిన్తో పనిచేయబట్టే వీళ్ళందరినీ కొంపలు ముంచేసేసి దాదాపుగా లక్షల రూపాయలు వీళ్ళు మాత్రం సంపాదించుకున్నారు. ఎలా సంపాదించుకున్నారు? 2,000 రూపాయలు, 3,000 రూపాయలు టెలిగ్రామ్ ఛానల్కి ఫీజు. 200 మంది ఉంటే ఎంత? 6 లక్షలు. ఇప్పుడు 5 నెలల్లో 5 30 లక్షలు ఎక్కడికి వచ్చినాయి కదా. బ్రెయిన్ వాడేసేసి సంపాదించారు. ఓకే, హౌ మచ్ యూ లాస్, మీరు ఎంత నష్టపోయారు అని అంటే $3,500. $3,500 అంటే 3,50,000 రూపాయలు. వీళ్ళ మాటలు నమ్మేసేసి మోసపోయారు. ఎందుకు మీరు ఇట్లా ఇన్వెస్ట్ చేశారు అని అంటే, కాపీ ట్రేడింగ్ బంగారు గని అని వీడియో చేశాడు సార్, దానివల్ల మేము మోసపోయామన్నారు. సరే, ఓ మై గాడ్, వాడి జీవితం మోసం. ఎవిడెన్స్ ఉంటే పంపగలరు అన్న. అంటే ఫిబ్రవరిలో $2,500 లాస్లో ఉంటే రెన్యువల్ చేయండి, బ్రహ్మాండం బద్దలు కొట్టేస్తా అని చేపించి ఇప్పుడు ఇలా నాశనం చేశాడు. సార్, ఏదైనా అడిగితే స్టాప్, కాపీ చేసుకు వెళ్ళిపో, లేకపోతే బ్లాక్ చేస్తా అని రెక్లెస్గా రిప్లై ఇస్తాడు. మరి ఇప్పుడు యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద చాలా మెత్తగా, చాలా ఎందుకు మాట్లాడుతున్నారు కొత్త వాళ్ళందరూ గమనించాలి. ఎందుకంటే మీరు మరలా పరిగెత్తుకుంటా ఇటువంటి వ్యక్తుల యొక్క పంచన చేరతారు, మరలా వాళ్ళ యొక్క బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి. మరి బిజినెస్ అని అంటున్నారు కదా, మరి అదే ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్లాన్. ఓకే, అర్థమైంది కదా. ఓకే, ఇంకేమైనా ఎవిడెన్స్ ఉన్నదా, ఏమైనా మ్యాటర్ ఉంటే ఇన్ఫామ్ చేయండి, గుడ్ వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను. ప్రజెంట్ ఎంత లాస్లో ఉన్నారు సార్ అంటే, పాపం ఆయన ప్రజెంట్ ఉన్నటువంటి లాస్ ఇది. ప్రజెంట్ ఉన్నటువంటి లాస్ $3,660. $3,660 అంటే 3,50,000 రూపాయలు. ఇప్పుడు ఏం చేశాడు? ఎంత నష్టపోయినా కూడా ఏమంటున్నాడు? ఇప్పుడు ఒక వీడియో పంపించాడు, ఇంకా అద్భుతం చేసేస్తా అంటున్నాడు సార్. అది అప్పులు ఏమైనా చేశారా అని ఇది కూడా అడిగా నేను. ఎందుకంటే మనకి కొంత ఇన్ఫర్మేషన్ అనేటువంటిది కూడా రావాలి కదా. ఇదిగో దానికి అతను చెప్పిన సమాధానం చూడండి. అప్పులు ఏమైనా చేశారా అని అంటే, పాపం ఆల్మోస్ట్ 5 years నుండి సేవింగ్స్, 5 సంవత్సరాల నుంచి సేవింగ్స్ చేసి ఆ డబ్బు మొత్తం వీళ్ళ యొక్క మాయమాటలు నమ్మేసేసి ఇన్వెస్ట్ చేశాను సార్ అన్నారు. ఏమైనా అంటే విపరీతమైన కోపం వస్తుంది వాడికి. నా సొమ్ము తిని నా మీద కోపడుతున్నాడు. చూడండి, వీళ్ళు డబ్బు పోయి బాధపడతా, నీకు మరలా నెల సబ్స్క్రిప్షన్ చేస్తా, ఇన్ని రకాలుగా చేస్తూ ఉంటే వాళ్ళ మీదే తిరగబడి వాళ్ళనే తిడతా ఉన్నాడు. ఇది ఇటువంటి వ్యక్తుల యొక్క మనస్తత్వం. సో ఒక్కోసారి అయితే ఏకంగా 3-4 రోజులు ట్రేడ్ లైవ్లోనే ఉంటుంది. వాడు ట్రేడ్ చేయకుండా ప్లస్ వస్తే బుక్ చేసుకోండి, మైనస్ వస్తే పెట్టండి అంటే డబ్బులు ఇంకా ఇన్వెస్ట్ చేయాలి అని భారీగా మోసం చేశాడు. అంటే రోజంతా సెల్ పట్టుకొని కూర్చోవాలా? మరైతే ఇక వాడు చేసిందేముంది? అంతే కదా. మరి ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు ప్రజలు ఈ విషయం. ఇది బాగా మీరందరూ వినాలి. ఈ విషయం ఇంట్లో తెలిస్తే సంసారం చాలా విచ్ఛిన్నం అవుతుంది.
తల్లి, తండ్రి, భార్య, పిల్లలు నన్ను చూసి అసహ్యించుకుంటారు. చాలా పెద్ద తప్పు చేశాను సార్. తిండి తిని తినక కూడబెట్టుకున్న డబ్బులు ఏడవలేక ఇంట్లో ఇలా లోపల నలిగిపోతూ బయటికి నటిస్తున్నాను. చూడండి ఎంత బాధాకరమైనటువంటి విషయం. ఇంతకంటే ఇంకా బాధాకరమైనటువంటి విషయం. సార్ ఫోన్ చేయవచ్చా అని అడిగా. ప్రస్తుతం డ్యూటీలో ఉన్నారంట, తర్వాత చేయమన్నారు. సో తర్వాత నేను మాట్లాడటం, అంతా ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకోవటం, ఎవిడెన్స్ కలెక్ట్ చేయటం అంతా జరిగిపోయింది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఇక మీదట ఇటువంటి వ్యక్తులను అవాయిడ్ చేయండి. అవకాశం కనుకుంటే వారి యొక్క యూట్యూబ్ ఛానల్స్ నుంచి కూడా బయటకు వచ్చేసేయండి. అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. నా మాట మీద మీకు గౌరవం, నేను ఎంతగా పోరాటం చేస్తున్నానో నాకు మీరు ఖచ్చితంగా సపోర్ట్ అనేటువంటిది కనుక ఇస్తే, నేను ఇటువంటి వాళ్ళని ఇంకా అవగాహన, ఇటువంటి వాళ్ళు చేసేటువంటి మోసాల మీద మంచి అవగాహన కల్పించి చాలామందిని కాపాడినటువంటి వాళ్ళని అవుతాను. కాబట్టి ఇటువంటి వ్యక్తులు కాపీ ట్రేడింగ్ జోలికి వెళ్ళవద్దు. ఇటువంటి వారి యొక్క యూట్యూబ్ ఛానల్స్ నుంచి బయటకు వచ్చేసేయండి. అన్సబ్స్క్రైబ్ చేసుకొని మీ జీవితాలని జాగ్రత్తగా చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.